ఇదంతా ఈ జెన్జీ ఉద్యమం చేసేటువంటి ఈ వ్యక్తులే చేశారని అక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగాలు, ఆర్మీ బలగాలు జెన్జీ ఉద్యమం పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో దాదాపుగా 16 మంది చనిపోవడం అయితే జరిగింది. ఇంకా అనేక మంది గాయాల పాలయ్యారు. అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం ఎందుకు జరుగుతుందంటే అక్కడ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రజలకు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోకుండా ప్రజాపాలన ఉన్నటువంటి అధికారులు, రాజకీయ నాయకులు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం వాళ్ళ ఆర్థిక లాభాల కోసమే ప్రజల్ని మభ్యపెడుతూ వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రజల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు చూసి అక్కడ ఉన్నటువంటి యువత జెన్జీ ఉద్యమం అయితే చేపట్టింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ జెన్జీ ఉద్యమం చేపట్టినటువంటి యువత వైపు ప్రపంచం మొత్తం అయితే చూస్తుంది. నేపాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది. ఈ జెన్జీ ఉద్యమం ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి మీద, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్థిక దోపిడీ మీద, ప్రభుత్వం చేస్తున్నటువంటి లంచగొండితనం మీద అనేక విధాలుగా ప్రజలు హింసిస్తున్నటువంటి నేపాల్ ప్రజాపాలన వ్యవస్థ పైన ప్రజలే తిరుగుబాటు చేస్తున్నటువంటి ఒక పెద్ద పెను విప్లవం ఇది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా మేల్కున్నారు, అక్కడ ఉన్నటువంటి యువతంతా మేల్కున్నారు కాబట్టే అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అక్కడ కనబడుతున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరున్నా సరే వారిని తరిమి కొడుతున్నారు. వారి యొక్క ఆవేశం కట్టలు తెంచుకుంది. అక్కడ ఉన్నటువంటి యువతకు ఎలాంటి ఉపాధి లేక, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యనైతే వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు అయితే చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా పరిపాలన వ్యవస్థ పైన తిరుగుబాటు చేస్తున్నాం అనేటువంటి వాదన అయితే పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం వినబడుతుంది. నేపాల్లో జరుగుతున్నటువంటి జెన్జీ ఉద్యమం, ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి కేంద్రం, పోలీసు బలగాలు అనేక విధాలుగా ఈ ఉద్యమకారుల మీద చర్యలు చేపడుతూ ఈ ఉద్యమాన్ని అణచివేయేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అయినా వాటినన్నిటిని ధిక్కరిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం అయితే ఈ జెన్జీ ఉద్యమం అయితే చేస్తుంది. ఇప్పుడు ఈ జెన్జీ ఉద్యమం వైపు, నేపాల్ దేశం వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది.